మీరు డైరెక్టర్ అవుతున్న కొత్తలో, అంటే మీకు మొదటి అవకాశం మనసంతా నువ్వే సినిమా కదా, ఆ సినిమా కథా చర్చలు జరుగుతున్న టైంలోనే మీకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అది ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. సో అది ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు బతికున్నారంటే కూడా ఆశ్చర్యమైనంత అంత పెద్ద యాక్సిడెంట్. సో అది ఎలా జరిగింది చెప్పండి. మేము ఎవ్రీ ఇయర్ శబరిమల వెళ్ళేవాళ్ళం అండి. జస్ట్ మనసంతా నువ్వే సినిమా కోసం ఎంఎస్ రాజు గారు అప్పటికి ఇంకా మనసంతా నువ్వే టైటిల్ ఏమీ అనుకోలే, ఓన్లీ స్క్రీన్ ప్లే గురించి కథ గురించి డిస్కషన్లో ఉండేవాళ్ళం. ఆ టైంలో ఆ ఇయర్ మళ్ళీ శబరిమల వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం. ఓకే. వెళ్ళి రిటర్న్ వచ్చేసిన నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్లో ఒక వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వివేక్ అని, అతను మేమందరం ఎలాగో శబరిమల వెళ్ళిన ప్రతిసారి తిరుపతి వెళ్ళేవాళ్ళం. సో ఈ దీక్షలో పెంచుకున్న గడ్డం జుట్టు తలనీలాలు తిరుపతిలో ఇచ్చేవాళ్ళం దీక్ష తీసేయంగానే. ఇది ఒక యూజువల్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఆ సంవత్సరం ఏం చేసామంటే ట్రైన్లో అలసిపోతాం కదా, శబరిమల నేనే డ్రైవింగ్. సో మార్చి నేను వివేక్ ఇద్దరం డ్రైవ్ చేసేవాళ్ళం, 9 మంది స్వాముల్ని కూర్చోబెట్టి. సో కాలేజ్ సుమోల్లో అలా. సో ఆ స్ట్రైన్ కంటిన్యూ చేసి మళ్ళీ ఏం చేసాము, 4 ఫ్రెండ్స్ మాత్రం ఒక చిన్న మారుతి 800 మా నాన్నగారిది వేసుకొని, మేము అప్పుడు ఇక్కడ ఆనంద్ నగర్లో ఉండేవాళ్ళం, తిరుపతికి వెళ్ళిపోయాం. రాత్రి అంతా డ్రైవ్ చేసేసాం 12-13 hours. పొద్దున్నే కొండ మీద తలనీలాలు ఇచ్చుకున్నాం, దర్శనం చేసాం. లంచ్ టైంకి మళ్ళీ బయలుదేరిపోయాం. ఎందుకంటే ఆ వివేక్ వాళ్ళ వైఫ్ అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, లవర్ అన్నమాట. ఆ అమ్మాయి పుట్టినరోజుకి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉండాలన్నది టార్గెట్. నెక్స్ట్ డే మార్నింగ్ తన బర్త్డే. సో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. మధ్యాహ్నం స్టార్ట్ అయిన వాళ్ళం, రాత్రి 12 అలా అయ్యేసరికి ఇంకా నాకు ఓపిక నశించిపోయింది. సరే అని సతీష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కడైనా దాబాలో పడుకొని కొంచెం 2 o'clock 3 o'clock వెళ్దామని. నేను లేదు 3 o'clock హైదరాబాద్కే ఇంటికి వెళ్ళిపోతాము, ఇంకా ఆల్మోస్ట్ మనం కర్నూలు రీచ్ అయిపోతున్నాము, మీరు కొంచెం సేపు పడుకుంటే చాలని వీళ్ళు. సో వెళ్ళాలని ఆత్రుతలో ఉన్నారు కాబట్టి న్యాచురల్లీ నేనేమో ఇంకా డేంజరస్ టైం అని వాన్ చేస్తున్నాను. వివేక్ నా ఒళ్ళో పడుకున్నాడు, నేనేమో కూర్చుని ఉన్నాను బ్యాక్ సీట్లో. మూర్తి అని ఇప్పుడు నార్త్ కేరళలో ఉంటాడు, అతనేమో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. సతీష్ అనే ఆడిటరు, తను డ్రైవింగ్ చేస్తున్నాడు. చేస్తుంటే ఒక దగ్గర పెద్ద స్క్రీమింగ్ వచ్చింది, షౌటు, కారు ఊగింది, అందరం లేచాం. లేచి ఏంటి అంటే చీకట్లో గేదె అడ్డం వచ్చింది. ఇదేదో ఒక ఇండికేషన్ లాగా ఉంది, ఎక్కడైనా కారు ఆపేవయ్యా బాబు, కొంచెం సేపు రెస్ట్ తీసుకుని వెళ్దామంటే, ఇండికేషన్లు తక్కువ అలాంటివి ఏముంటాయి, ఇంకొంచెం వెళ్ళిపోదామని. కరెక్ట్గా హైదరాబాద్ 32 kilometers అండి. మళ్ళీ అలా స్లోగా నిద్రలో జారుకున్నాం. తెల్లారుజాను 2:30-3 అవుతుందండి. చాలా డేంజరస్ టైం టు డ్రైవ్. ఆ టైంలో ఆ మారుతి 800 వెళ్ళి కొడితే ఒక లారీని ఓవర్టేక్ చేస్తున్నాడు ఇతను, ఎదురుగుండా ఇంకో లారీ వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక మళ్ళీ బ్రేక్ వేసాడు. 110లోనే ఎంతలోనో ఆ సడన్ బ్రేక్ వేసేసరికి కారు, చిన్న కారు కదా, టిల్ట్ అయింది. ఆ ట్విస్ట్ అయ్యి వెళ్ళి తిరిగి ఒక చెట్టు కొట్టింది. చెట్టు మారుతి 800 తగిలితే అసలు చెట్టు పెళ్ళ విరిగిపోవటం నేను ఫస్ట్ టైం చూడటం. విరిగి కారు మొత్తం, అంటే కారు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ దగ్గర తగిలితే వెనకాల టైర్ పెట్టేదాకా కారు సొట్టపడి ఒకటే సొట్ట ఆ చెట్టు కొట్టిన దీనికి. వెళ్ళి జంప్ చేసి ఒక లారీ టైర్లు 3 ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి, దాంట్లో ఒక ప్లే కార్డు పెట్టుంది, ఏదో ఊరికి సైన్ బోర్డు, దాన్ని కొట్టిందండి. కొడితే లక్కీగా 3వ టైర్లో ఇరుక్కుపోయి కారు ఆగిపోయింది. దాని వెనకాలే ట్రాన్స్ఫార్మరు, ఈ టైర్లకి నెక్స్ట్ కొడితే ట్రాన్స్ఫార్మర్ని కొట్టాలి. ఆ ట్రాన్స్ఫార్మర్ని ఆడుకుని అయ్యప్ప స్వామి గుడి ఇక్కడే ఉంది, అది ఇప్పటికి శంషాబాద్ టు కర్నూలు మధ్యలో ఉంటుంది, 32 kilometers హైదరాబాద్ నుంచి. మాకు అసలు ఏం తెలీదు, లేస్తే ఎక్కడున్నామో తెలీదు. 4 హాహాకారాలు. ఈ డ్రైవింగ్ చేస్తున్న సతీష్, నేను లేచి చూసేసరికి అక్కడ రోడ్డు మీద కడుపు చేతిలో పట్టుకుని దొల్లుతున్నాడు అతను. టెన్షను.
వివేక్ లేచాడు, ఆ మూర్తి అన్నతను ఒకడు లేవలేడు. వెళ్ళి ఫస్ట్ సతీష్కి అటెండ్ అయ్యాను, ఎందుకంటే డ్రైవర్ కదా. సో అతని గురించి, అతను కూడా ఒకడే కొడుకు వాళ్ళ ఇంట్లో. వివేక్ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, మేము ముగ్గురం. మూర్తి ఇద్దరు కొడుకులు, 5-6 అక్క చెల్లెళ్ళు. సో 7 అక్క చెల్లెళ్ళు. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ. ఒక్క సెకండ్ నాకు మొత్తం మైండ్లో ఒక పెద్ద పిక్చర్ గిర్రం తిరిగేసిందండి. ఆ టెన్షన్లో వెళ్ళి సతీష్కి అటెండ్ అయ్యి చూస్తే ఈ మూర్తి కాలు కిందన మొత్తం ప్లేట్ ఇరిగి కాలు ఇరుక్కుపోయింది అందులో. నెమ్మదిగా అతను బయటికి తీసి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అపోలోలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి అని డాక్టరు. సతీష్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అతనికి కాల్ చేస్తే లక్కీగా డ్యూటీలో ఉన్నాడు. మీరు ఎలాగో అలా బస్ వేసుకొని ముందు అపోలోకి వచ్చేసేయండి, నెక్స్ట్ వచ్చే ఏదో ఒక లిఫ్ట్ అడిగి వచ్చేయండి అంటే ఎలా వెళ్తాము? సో కారు సంగతి తర్వాత చూసుకుందాము, మొత్తం మీద ఇక్కడి నుంచి మీరు హైదరాబాద్ వచ్చేయండి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, వచ్చే వరకు ఎవడు పడుకోకూడదు, వామిటింగ్స్ వేసుకోకూడదు, ఇలా ఏవో కొన్ని చెప్పాడు. చెప్పి మీరు యూ షుడ్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్స్ అన్నాడండి. ఓకే. ఆ యాక్సిడెంట్ అయిన 4 కుర్రాళ్ళు ఎలా ఎవడండి లిఫ్ట్ అడిగితే ఇవ్వడు ఒక్కడు కూడా. బస్సులు వాళ్ళు మమ్మల్ని చూసి ఇలా తప్పించుకుని వెళ్ళిపోవటం, కార్లు వాళ్ళు ఆకుండా వెళ్ళిపోవటం. ఆ బ్లడ్ షెడ్, ఆ కారుని చూస్తే గ్యారంటీగా ఎవరో మర్చిపోయాడు అన్నట్టు ఉంటుంది. అది తుక్కే, ఇంకా అసలు ఎందుకు పనికిరాదనమాట. ఆల్మోస్ట్ 1,75,000 ఖర్చు అయింది అది కార్ని మళ్ళీ ఒక షేప్లో పెట్టడానికి. అంటే యాజ్ గుడ్ యాజ్ బయింగ్ ఏ న్యూ కార్ అనమాట. సెకండ్ హ్యాండ్లో ఇంకో కారు కొన్నంత అయింది అది. అది ఒక్కడు లిఫ్ట్ ఇవ్వలే. ఫైనల్లీ 6 o'clock మేము ఏం చేసామంటే, ఈ యాక్సిడెంట్ అయిన కార్ దగ్గర నుంచి ఉంటే ఎవడు ఇవ్వటం లేదని దూరంగా నడిచెళ్ళి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కితే పొద్దున్న 8కి వచ్చామండి హైదరాబాద్కి. వస్తే అప్పుడు ఇక్కడ 8 కుట్లు పట్టు నాకు. ఆ గ్యాప్లో నేను వీళ్ళకి కూర్చోబెట్టి మనసంతా నువ్వే కథ చెప్తా, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. డాక్టర్ చెప్పాడు కదా ఎవడు పడుకోకూడదని, గుర్తుందా లేదా అని చెప్పి అందరు ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, ఆ పేరెంట్స్ ప్రొఫెషన్స్, చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు, నేను వర్క్ చేస్తున్న సినిమా సీన్లు అన్నీ వరుస పెట్టి మెమరీ చెక్ చేస్తాను. సో ఆ యాక్సిడెంట్ తర్వాత నేను ఐ మేడ్ ఎ ఫర్మ్ డెసిషన్. హైవేలో బిట్వీన్ నాకు 3 ఆవలింత వచ్చిన తర్వాత ఎక్కడుంటే అక్కడ నిర్దాక్షిణ్యంగా ఆపేస్తాను. 3-4 సార్లు ఆవలింత వచ్చిందంటే ఇంకా బాగా నిద్ర వస్తుందని అర్థం చేసుకొని, ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, డ్రైవింగ్ కామెడీలు ఉన్నాయి. అవి ఇంత టెన్షన్ ఉండకూడదని పెట్రోల్ బంకులో ఒకసారి బండి ఆపమని చెప్పి డ్రైవర్ సీట్లోకి ఎక్కేసి పడుకుని పోయి బెల్ట్ పెట్టుకొని తాళం జేబులో వేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఆపటం లేదు ఆ ఫ్రెండ్స్. అలాగా వాళ్ళని పొద్దున్న దాకా వాళ్ళేమో అక్కడే పిచ్చి తిరుగులన్నీ తిరుగుతుండారు. సో ఎక్కడ పడితే అక్కడ ఆపేసేవాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి దిల్సుఖ్ నగర్లో చందన బ్రదర్స్ పార్కింగ్లో ఆపేసాను. ఇంకొక అరగంటలో ఖైరతాబాద్లో ఉంటాం మనగా. బట్ నిద్ర వస్తే మాత్రం డ్రైవింగ్ చేయను. సో ఆ యాక్సిడెంట్ దట్ చేంజ్డ్ మై లైఫ్. మీరు ఇండికేషన్స్ నమ్ముతారా? ముందు కారు వెళ్తుంటే గేదె అడ్డం వచ్చింది, తర్వాత అంటే అప్పట్లో నాకు ఒక టైంలో అంటే మూఢనమ్మకాలని కాదు కానీ ఏదో లాజికల్గా సెన్సెస్ ఫీలింగ్స్ ఉండేవి. అంటే లైక్ ఇవాళ ఒక కథ చెప్పడానికి వెళ్తున్నామో లేదా ఎవరైనా కలవటానికి వెళ్తున్నామో ఆ టైంకి అనుకోకుండా కుడికన్నా అదిరితే మంచిదని అలాంటివి కొన్ని ఉండేవండి, ఇదివరకు ఉండేవి, ఇప్పుడు లేవు. Please subscribe for more videos.